అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? యువరాజు మౌనం. వజ్రపురి రాజు వజ్రకేతుడికి 2 కుమారులు. వారిలో పెద్దవాడు చిన్నతనంలో చాలా ఉత్సాహంగానూ మాటకారిగానూ ఉండేవాడు. కానీ వయసు పెరిగే కొద్దీ క్రమక్రమంగా అతనిలో మితిమించిన శాంతగుణం, మౌన స్వభావము చోటు చేసుకున్నాయి. ఇది రాజుకు తీరని విచారాన్ని కలిగించింది. ఒక రోజున ఆయన మంత్రి రాజగురువులతో తన పెద్ద కుమారుడి మౌన స్వభావాన్ని మార్చడానికి ఒక ఆలోచన చేశాడు. రాజకుమారుణ్ణి బాగా మాట్లాడించిన వారికి బహుమతులు ప్రకటించే విషయమై గురువుగారి సలహా అడిగాడు. రాజు మాటలు శాంతం విన్న గురువు, రాజా, యువరాజు మామూలు విషయాల పట్ల ముభావంగా ఉండటం గురించి మీరు ఇంతగా విచారించనవసరం లేదు. ఎందుకంటే అతడు మూగవాడు కాదు, మౌని అంతకన్నా కాదు. కాకుంటే కొందరిలో అరుదుగా వయసుకు మించిన ఆలోచనలు ఉండటం వల్ల ఇలాంటి స్వభావం ఏర్పడుతుంది. పైగా ఇటువంటి మితభాషులు కొందరు కారణజన్ములుగానూ ఉంటారు. లోగడ మన పొరుగు రాజ్యమైన నీలాపురి యువరాజు రవిచంద్రుణ్ణి మాట్లాడించడానికి మీలాగే అతని తండ్రి చేసిన ప్రయత్నాలు మీకు తెలియదనుకుంటాను అంటూ ఇలా చెప్పసాగాడు. నీలాపురి రాజదంపతులకు లేకలేక చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. వారు ఆ బిడ్డకు రవిచంద్రుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగారు. పెరిగే కొద్దీ రవిచంద్రుడిలో అందచందాలతో పాటు తెలివితేటలు దినదినాభివృద్ధి చెందసాగాయి. అతని అలవాట్లు, ప్రవర్తన 10 మంది మెచ్చుకునే విధంగా ఉండేవి. కానీ 12 ఏళ్ళు నిండినా అతని నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఎప్పుడు చూసినా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపించేవాడు. అప్పుడప్పుడు చిన్నగా నవ్వేవాడు. ఇంతకు రవిచంద్రుడు మూగవాడా అంటే అదీ కాదు. ఎందుకంటే 1-2 సార్లు ఏకాంతంగా ఉన్నప్పుడు అతనికి మాత్రం వినిపించేటట్లు ఏవో పాటలు పాడుకోవటం గమనించిన కొందరు సైనికులు ఈ విషయం రాజుగారికి తెలియచేశారు. రవిచంద్రుడి మౌన ప్రవర్తన రాజుకు చాలా విచారం కలిగించింది. యువరాజును మాట్లాడించిన వారికి కోరిన బహుమతులు ఇస్తానని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విని దేశ దేశాల నుంచి చాలామంది నిపుణులు యువరాజును మాట్లాడించడానికి వచ్చారు. పేరు మోసిన వైద్యులు కొందరు వివిధ ఔషధులను ఉపయోగించి యువరాజును మాట్లాడించడానికి ప్రయత్నించారు. మరికొందరు సుప్రసిద్ధ పండితులు వాదోపవాదాలు వినిపించి యువరాజు నోటి నుంచి మాట రాబట్టడానికి ప్రయాసపడ్డారు. ఇంకా కొందరు మంత్రతంత్రాలతో రవిచంద్రుణ్ణి మాట్లాడించడానికి పూనుకున్నారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఒకరోజు మధ్యాహ్నం భోజనాలైన తరువాత యువరాజు ఉద్యానవనంలోకి వెళ్ళి ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. అతడి వెంట వచ్చిన సేవకుడు కొద్ది దూరంలో నిలబడ్డాడు. కొంతసేపయ్యాక ఒక చిలుక వచ్చి చెట్టు కొమ్మ మీద వాలి కిలకిలా మనసాగింది. చిలుక చేసే శబ్దం యువరాజుకు ఇబ్బంది కలిగిస్తుందని సేవకుడు చిన్న రాయి తీసి దాని మీదకు విసిరాడు. చిలుక కీచుకీచుమంటూ నేల మీద పడింది. వెంటనే యువరాజు ఆ పక్షి దగ్గరకు పోయి దాన్ని చేతిలోకి తీసుకుని మృదువుగా నిమురుతూ, ఎందుకమ్మా అరిచావు? అరవడం వల్లే కదా నీకీ గాయం తగిలింది అని ప్రేమగా బుజ్జగించసాగాడు. అది చూసి సేవకుడు ఉత్సాహంతో యువరాజుగారు మాట్లాడారు, యువరాజుగారు మాట్లాడారు అని అరుస్తూ అంతఃపురం కేసి పరిగెత్తాడు. విషయం తెలుసుకున్న రాజు రాణి అమితోత్సాహంతో ఉద్యానవనంలోకి వచ్చారు. వారి వెంట పరివారమంతా ఉద్యానవనం చేరింది. అయినా వాళ్ళు అక్కడికి వచ్చే లోపల పక్షి ఎగిరిపోయింది. యువరాజు యథాప్రకారం మౌనంగా కూర్చొని ఉన్నాడు. రాజుకు సేవకుడి మీద పట్టరాని కోపం వచ్చింది.
అబద్ధం చెప్పిన ఈ నీచుణ్ణి ఉరితీయండి అని ఆజ్ఞాపించాడు. నేను అబద్ధం చెప్పలేదు మహారాజా, నిజంగానే యువరాజు మాట్లాడటం విన్నాను అన్నాడు సేవకుడు. కానీ రాజభటులు వాణ్ణి బంధించబోయారు. వాడు వెంటనే యువరాజు కాళ్లపై పడి, యువరాజా, ఏ తప్పు చెయ్యని నాకు నిజం చెప్పినందుకు ఉరిశిక్ష పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం న్యాయమా? చిలుక గాయపడడం చూసి కరిగిన మీ హృదయం నాకు మరణదండన విధించిన మౌనం వహించడం ధర్మమా? దయచేసి ఒక్కసారి మాట్లాడండి, నన్ను కాపాడండి అని ప్రాధేయపడసాగాడు. యువరాజు వాణ్ణి నెమ్మదిగా లేవనెత్తి, మాట్లాడటం వల్లే కదా నీకీ కష్టం వచ్చింది, మౌనంగా ఉంటే ఏ బాధలు వచ్చేవి కాదు కదా అన్నాడు. యువరాజు మాట్లాడటం విన్న రాజు సేవకునికి తన హారాన్ని తీసి బహుమతిగా ఇచ్చాడు. కానీ ఆ రోజు రాత్రే రవిచంద్రుడు మామూలు జీవిత సుఖాలను వదులుకొని సన్యాసం పుచ్చుకోవడానికి వెళ్ళిపోయాడు. గురువు ద్వారా రవిచంద్రుణ్ణి గురించి విన్న రాజు వక్రకేతుడు తన కుమారుణ్ణి సరియైన మార్గంలో పెట్టే బాధ్యత అతనికి అప్పగించాడు. రాజగురువు యువరాజును తన వెంట పెట్టుకుపోయి వారం రోజుల తరువాత తిరిగి రాజదర్శనానికి వచ్చాడు. యువరాజు తండ్రిని చూస్తూనే నమస్కరించి, నాన్నగారు, మా గురుకులాన్ని ఎప్పుడైనా చూశారా? అక్కడ నాకు ఎంతమంది స్నేహితులున్నారు అన్నాడు. కొడుకు ఇలా మాట్లాడటం విన్న రాజు సంతోషంతో గురువును వారం రోజులు తిరగకుండానే యువరాజు ప్రవర్తనలో ఇంత గొప్ప మార్పు ఎలా తీసుకురాగలిగారు అని అడిగాడు. మహారాజా, మీరు యువరాజును అంతులేని ముద్దు మురిపాలతో పెంచారే తప్ప ఆ వయసులో ఉన్న వాళ్లకు తప్పనిసరిగా అవసరం అయిన స్నేహితుల్ని ఇవ్వలేకపోయారు. తల్లిదండ్రులు, వయసులో పెద్దవాళ్ళు అయిన సేవకులతో యువరాజు తనకిష్టమైన దేన్ని గురించి మాత్రం మాట్లాడగలడు. కానీ గురుకులంలో చేరి తన వయసు వాళ్లే అయిన ఇతర రాజ్యోద్యోగుల పిల్లలు సహాధ్యాయులుగా లభించేసరికి తాను ఒంటరివాడినన్న భావం పోయింది. దానితో పాటు మౌనంగా ఉండే లక్షణం కూడా మాయమయ్యింది అన్నాడు రాజగురువు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.